హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ పైడిరాజు అండ్ లక్ష్మి వాళ్ళ కూతురు అని నిజం తెలుసుకుంటారు విశ్వనాథం. తెలుసుకొని, ఓహో నువ్వు డ్రైవర్ కూతురివా, డ్రైవర్ కూతురయ్యండి బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నావా అని కావాలనే ఎగతాళి చేస్తూ కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు విశ్వనాథం. వెంటనే గట్టిగా సమాధానం చెప్తుంది గంగ. అయితే చూడండి సార్, మీ నాన్నగారు ఏం చేస్తూ ఉండేవారు, ఎందుకని మీరు చెప్పడానికి ఇంతలా సిగ్గుపడుతున్నారు? మీ నాన్నగారు కూడా మీలాగే బాక్సింగ్ చేశారా? కాదు కదా. అలాంటప్పుడు మీరెందుకు బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు? చూడండి సార్, ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో మార్పు రాక తప్పదు. అలాంటిది మీరు ఈ విషయాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? చూడండి, కించపరచడం అనేది మంచిది కాదు సార్ అని తగిన గుణపాఠాన్నైతే చెప్తుంది రుద్ర కళ్ళ ముందే. గంగ ఇంకా రుద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పైడిరాజేమో అంటే గంగ వాళ్ళ నాన్నని కలిసేసిందనమాట అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా సుధా లక్ష్మిని తీసుకొని రుద్ర వాళ్ళ సూపర్ మార్కెట్కే వస్తుంది. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. అంటే గంగ వీళ్ళ సొంత అమ్మా నాన్న అని అనే విషయాన్ని కూడా ప్రమీల ద్వారా తెలుసుకుంటారు సుధా. సరేరా వెళ్దాం అని చెప్పి ఇంకా అలా సుధా అండ్ లక్ష్మి ఇద్దరు కలిసి సూపర్ మార్కెట్లో షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి విజయేంద్ర కూడా షాప్కి వస్తారు. షాప్కి వచ్చి అంతా చూస్తూ ఉంటారనమాట. ఇంకప్పుడే సుధా కరెక్ట్గా అలా వస్తూ ఉంటారు. విజయేంద్ర ప్రతాప్ అక్కడ కనబడతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట సుధా. వెంటనే ఇంకా అలా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అన్నయ్య, అన్నయ్యకి నా మొహం చూపించానంటే ఆయన ఎప్పటికీ నన్ను క్షమించరు. ఆయన కోసమే నేను అన్నయ్యని కనీసం చూసినా చూడనట్టు వెళ్ళిపోవాల్సి వస్తుందేమో. అన్నయ్య, నిన్ను చూడగానే నీతో ఎన్నో మాటలు చెప్పాలనిపించింది. నీ గుండెలపై పడి ఏడవాలి అనిపిస్తుంది. కానీ నాకంత అదృష్టం లేదన్నయ్య. దూరం నిండైనా నిన్ను చూశాను, అదే నాకు చాలు అని పాపం మనసులో అనుకుంటారనమాట. అలా ఆవిడైతే సుధా అయితే ఇంక వెంటనే విజయేంద్ర మకం ఇది ఇలా చేయని చెప్పి అన్నీ చెప్తూ ఉంటే ఇంకా కరెక్ట్గా వెనకాలే దాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. లక్ష్మి, నాకు తల తిరుగుతుంది, నువ్వు అన్నీ షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి నేను వచ్చేస్తానని ఇంకా అలా బయటికి వెళ్తారు. వెళ్ళగానే ఇంకా విశ్వనాథం మాత్రం ఆలోచిస్తూనే ఉంటారనమాట. గంగ, మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు, ఎందుకు మరి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని గట్టిగా సమాధానం చెప్తుంది కదా. ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఎంత ధైర్యం ఉంటే నాకే ఎదురు సమాధానం చెప్తుందా అని కోపంతో రగిలిపోతూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా లక్ష్మి కూడా కనిపించడంతో, లక్ష్మి నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదండి, పని మనిషిని మార్కెట్లో వస్తువులు సరుకులు కొనుక్కొని రమ్మని చెప్పాను, నాకు బోర్ కొడుతుందని ఇలా వచ్చాను అని అబద్ధం చెప్తుంది. సరే, ఎలాగో ఇక్కడి వరకు వచ్చావు కదా, రా ఇంటికి వెళ్దామని ఇంకా అలా తన్నైతే ఇంటికి ఆ కారులోనే తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడుతుందనమాట సుధా. ఎలా అన్నయ్యతో చాలా మాటలు మాట్లాడాలనిపిస్తుంది, కానీ కుదరదే, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట సుధా. అప్పుడే కరెక్ట్గా తనకైతే గంగ గుర్తొస్తుంది. గంగ ద్వారానే నేను ఆ ఇంటికి మళ్ళీ వెళ్ళొచ్చు అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది అలా సుధా. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతూ ఉంటాయి. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా విజయేంద్ర విశ్వనాథం అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఎంత ధీరజ్కి ట్రైనింగ్ ఇచ్చినా తన గోల్ మాత్రం రీచ్ అవ్వలేకపోతూ ఉంటాడనమాట. వాట్ ఈస్ దిస్, ఒక్క పంచ్తో నిన్ను వాళ్ళ కింద పడేశారు, కానీ నువ్వు మాత్రం 10 పంచులు తీసుకున్న వాళ్ళ మోహం కూడా కదపలేకపోతున్నావు. ధీరజ్, నీ విషయంలో నేను ఇంత నెగ్లిజెన్స్ని ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఛా, నేను నా వారసుడిగా అనుకుంటూనే ఉన్నాను, కానీ నువ్వు మాత్రం నా నమ్మకాలన్నింటినీ అపనమ్మకాలు చేస్తున్నావు. చీ అని చీ కొట్టి పక్కకి వెళ్ళిపోతారు. ధీరజ్ ఏమో, సార్ అలా అంటున్నారేంటి సార్, చిన్నప్పటి నుండి మీ దగ్గర కదా ట్రైనింగ్ తీసుకుంటున్నాను, మీరు ఇలా అంటున్నారేంటి అని అంటాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే నువ్వు పెద్ద గొప్పోడు అయిపోయానని ఫీలింగ్ అవుతున్నావా? నువ్వేమీ గొప్పోడు అవ్వలేదు. నేను దయ తరిస్తేనే నీకు ఈ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఎప్పుడైనా నువ్వు ఒకే ఒకటి అనుకోవాలి, ఈ విశ్వనాథం గారి శిష్యుడివి అంటేనే నీకు పేరుంటుంది, కానీ
లేకపోతే నువ్వు ఒక జీరోవిరా అని చెప్పి ఇంకా చాలా అవమానిస్తాడు. ధీరజ్కి చాలా కోపం వస్తుంది. పో, నిన్ను చూస్తుంటే నాకు చాలా చాలా కోపం వస్తుంది, వెళ్ళిపో ఇక్కడి నుండి అని ఇంకా డ్రింక్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా తనైతే వెంటనే ఇంకా అలా ఆలోచనలో పడిపోతాడు ధీరజ్. ఏంటి, ఎప్పటి నుండో ఈ ముసలోడి కింద నేను శిష్యుడిగా చేస్తుంటే వీడేమో నన్ను ఇలా మాట్లాడుతున్నాడు. అయినా వీడి దగ్గర నేను ఇంత వినయంగా నటించింది వీడి ఆస్తి కోసమే కదా. ఇతని దగ్గర చాలా ఆస్తుంది కాబట్టే కదా నేను వీళ్ళ దగ్గర ఉన్నాను. వీడేమో ఇలా మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయిపోతారు. ఇంకా అలా ఫిక్స్ అయ్యి ఒక టైం చూసుకొని ఎలా అయినా ఒక ప్లాన్ చేయాలి అని గట్టిగా ప్లాన్ వేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా రుద్ర గంగకి ఇంకా విపరీతమైన ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటాడు. ట్రైనింగ్లో అన్ని లెవెల్స్ని దాటుతూ హ్యాపీగా రీచ్ అవుతూ ఉంటుంది గంగ. అప్పుడే విజయేంద్ర ఏమో ఇంకా అలా హ్యాపీగా చూస్తూ ఉంటే, గంగ, రేపు విజయేంద్ర మా పెదనాన్న పెద్దమ్మ గారి మ్యారేజ్ యానివర్సరీ వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరికీ మ్యారేజ్ యానివర్సరీని జరిపించాలి అని అంటారు. తప్పకుండా సార్, తప్పకుండా జరిపించేద్దామని ఎంతో హ్యాపీగా చెప్తుంది గంగా. ఓకే సార్ అనడం కాదు గంగా, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని అంటారు రుద్ర. అంటే సర్ప్రైజ్ ఇద్దామా సార్ అని అంటారు. అవును, సర్ప్రైజే ఇవ్వాలి అని ఇంకా అలా రుద్ర అండ్ గంగ ఇద్దరు గట్టిగా కష్టపడతారు. కష్టపడి ఇంకా సర్ప్రైజ్ కోసం అంతా ప్లాన్ చేసుకుంటారు. అన్నయ్య, నీ సర్ప్రైజ్కి పెద్దమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నయ్య అని అంటారు. ఫీల్ అయితే హ్యాపీయే అని ఇంకా అలా రుద్ర అయితే చూస్తూ ఉంటే, మార్నింగ్ అవగానే ఇద్దరు ఇంకా విజయేంద్ర అండ్ శకుంతల ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే పైనుండి పువ్వులైతే పడుతూ ఉంటాయి. అదంతా చూస్తూ విజయేంద్ర ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ పెదనాన్న అని అందరూ వచ్చి హక్ చేసుకొని చెప్తారు. అదంతా చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు శకుంతల అండ్ విజయేంద్ర. పెద్దమ్మ, ఈ ఏర్పాట్లన్నీ అన్నయ్యే చేశాడు అని అంటారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట తనైతే. ఇంకా అలా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. రుద్ర, నువ్వు మా కోసం ఇంత కష్టపడ్డావా అని అంటారు. ఎవరికోసమో కాదు కదా పెదనాన్న, మీకోసమే కదా అని రుద్ర హ్యాపీగా నవ్వుతాడు. ఇది శకుంతల, ప్రేమ ఉంటే మాటల్లో చెప్పరు, చేతల్లో చూపిస్తారు. ప్రేమ రుద్రది అలా ఉంటుంది. కాబట్టి రా, మనం రుద్రకి మంచి మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని అంటారు. అదేంటండి, ఇవాళ మన పెళ్లి రోజు కదా, వాళ్ళే మనకి గిఫ్ట్స్ ఇవ్వాలి కానీ మనం వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అని అంటారు. అదేంటి, నీకు తెలీదా, వాళ్ళు చిన్నవాళ్ళు, మనం పెద్దవాళ్ళం, కాబట్టి మనం సంతోషంగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పి ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చెప్తారనమాట. అదంతా చూస్తూ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శకుంతల. ఇంకా అలా రుద్ర గంగ ఇద్దరు కలిసి దగ్గరుండి వాళ్ళ పెదనాన్న పెద్దమ్మకైతే కేక్ కట్ చేపిస్తారు. ఇంకా అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారనమాట. వాళ్ళందరినీ చూస్తూ సరే, ఈయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విజయేంద్ర. నిజంగా నేను ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉన్నాను, దీనంతటికీ కారణం ఇదే అని చెప్పి నా ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేయాలి అని విజయేంద్ర గట్టిగా ఫిక్స్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర విశ్వనాథ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా విశ్వనాథం దగ్గరికైతే ఆయన వస్తాడు. ధీరజ్ వచ్చి, సార్, ఏంటి సార్ అలా ఆలోచిస్తున్నారు అని అడుగుతారు. ఏ, నేనేం ఆలోచిస్తే నీకెందుకు, ఆడడం చేత కాదు కానీ పెద్ద కబుర్లు చెప్తున్నావా అని అంటారు. ఓ, ఏంటి సార్, మీరు నన్ను ఇప్పుడు కొట్టాలి అనుకుంటున్నారా, తిట్టాలి అనుకుంటున్నారా, మీరేమైనా చేయండి సార్, కానీ నేను మాత్రం ఒకటి గట్టిగా ఫిక్స్ అయిపోయాను సార్. నాకు మీరు మీ పేరు కాదు, మీ ఆస్తి కావాలి సార్ అని అంటాడు. ఒక్కసారిగా అలా ఇంకా షాక్ అయిపోతారు విశ్వనాథం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. అవును సార్, నేను నిజమే చెప్తున్నాను, నాకు మీ ఆస్తి కావాలి సార్ అని అంటాడు. ఇంకా వెంటనే వాట్ రబ్బిష్ ఆర్ యూ టాకింగ్ అనేసరికి, ఎస్, నేను కోరుకునేది ఏంటో మీకు చెప్పేశాను కదా, కాబట్టి మీరు చచ్చిపోవాలి అని ఇంకా అలా తన్నైతే చచ్చిపోవాలి అని గట్టిగా గొంతు నొక్కుతూ ఉంటాడు. ఇంకా అలా గొంతు నొక్కేసరికి ఒక్కసారిగా విశ్వనాథంకి భయం వేస్తుంది. రేయ్, ఏం చేస్తున్నావురా, నిన్ను కన్న కొడుకులా పెంచుకున్నాను కదరా అని అంటారు. అవును, కన్న కొడుకులా పెంచుకున్నారు, కానీ మీరు చేసింది ఏంటి, నన్ను రుద్రగారి దగ్గర అంత చీప్ చేస్తారా,
మీరు చాలా చెడ్డవాళ్ళు సార్. మీలాంటి వాడిని నేను ఎప్పుడు చూడలేదు. మీలాంటి కోపిష్టిని నేను ఎందుకు భరిస్తాను? నాకు కావాల్సింది మీ ఆస్తి మాత్రమే, మీరు కాదు అని ఇంకా అలా ఆస్తి కోసం విశ్వనాథంని అండ్ వాళ్ళ భార్యని చంపేయాలి అని డిసైడ్ అయిపోయి ఇంకా గట్టిగా వాళ్ళిద్దరినీ కొట్టి లాక్ చేసేస్తాడు. చూడు, ఇవి నీ ఆస్తి పేపర్లు, సైన్ చేయి, మర్యాదగా సైన్ చేయి అని అంటారు. ఇంకా వెంటనే అలా సైన్ చేసేలోపు అక్కడికి రుద్ర అండ్ గంగా వస్తారు. ఇదేంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే అలా ఆ ధీరజ్ని బాగా కొడతాడనమాట రుద్ర. ఇంకా కొట్టి కొట్టి ధీరజ్నైతే బాగా కొట్టి పోలీసులకి అప్పచెప్తాడు. వీడు చాలా మంచివాడు అనుకున్నాను, కానీ వీడు ఇలాంటి వాడని అస్సలు అనుకోలేదు అని చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు విశ్వనాథం. సార్, ఎప్పుడైనా కన్న పిల్లలు రక్త సంబంధంలో ఉండే ప్రేమే వేరు, కానీ మీరు మాత్రం ఆ విషయాల్ని తెలుసుకోలేకపోయారు. మీకే ఒక పాపో బాబో పుట్టుంటే వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళ? లేదు కదా. అలాంటప్పుడు మీరు మాత్రం ఎందుకు ఎందుకు ఇంత పంతానికి పోయారు? మీరు చేసింది ఎంత పెద్ద తప్పో ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా? 20 ఏళ్ల క్రితం మీరు ఆ పాపని వదిలేసి ఉండకపోతే మీ పరిస్థితి ఎలా ఉండేది సార్ అని అంటాడనమాట. వెంటనే ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు విశ్వనాథం. వెంటనే సుధా ఏమో, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా నా పాపని అని అనేసరికి, అవును మేడం, మీ పాపని ఈయనే వదిలేశారు అని అంటారు రుద్ర. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతుంది సుధా. వెంటనే అలా తన్ని పట్టుకొని కాలర్ పట్టుకొని, ఎందుకు ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశారు? నా పాపని నా పాపని వదిలేస్తారా? నడు రోడ్డుపై వదిలేస్తారా మీరు అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఈ విషయం మీకు ఎలా తెలుసు అని అడుగుతారు విశ్వనాథం. చూడండి, మీరు పాపని వదిలేశారు, కానీ పాపని వదిలేసిన తర్వాత పాప దొరికింది ఎవరికో తెలుసా? మా అత్తయ్య గారికి, మా అత్తయ్య గారికి దొరికింది అని అంటారు. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో అయితే ఉండిపోతాడు విశ్వనాథం. అంటే గంగ అని అంటారు. అవును, గంగే మీ కన్న కూతురు. చూడండి, మీరు మీ కూతుర్ని వదులుకోవచ్చు, కానీ నేను చెప్పేది కూడా మీరు జాగ్రత్తగా వినండి. గంగని మంచి బాక్సర్ చేయకుండా నేను వదిలిపెట్టను. ఖచ్చితంగా గంగని మంచి బాక్సర్ని చేస్తాను అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా అలా గంగని బాక్సింగ్లో నిలబెడతానని వెళ్తారు. ఇంకా విశ్వనాథంకి అయితే చాలా పశ్చాత్తాపంగా అనిపిస్తుంది. నేను చేసింది ఎంత పెద్ద తప్పు! ఛ, నేను ఎంత తప్పుగా ఆలోచించాను. నేను చేసింది చాలా పెద్ద తప్పు. ఆడపిల్ల అని తన్ని వదిలించుకున్నాను, కానీ తను మాత్రం ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతుంది. నేనే ఇలా అయిపోయాను, ఛీ అని ఇంకా ఎంతో అంటే ఎంతో ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ గంగ దగ్గరికి వెళ్తారు. గంగ కాలు పట్టుకుంటారు. వారసుడైతే చాలు అని అనుకున్నాను, కానీ వారసుడు కాదు, ముఖ్యం వీళ్ళేనని, అమ్మాయి అబ్బాయి కాదని, దానికి ఏదైనా ఉంటుంది అని, భేదాలు లేకుండా ఉండేదే అసలైన బంధం అని తెలుసుకున్నాను. నాలో ఉన్న కోపానికి నేను నిన్ను ఎన్నో మాటలు అన్నాను, కానీ ఇప్పుడు చెప్తున్నానమ్మా, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు తల్లి అని ఇంకా అలా గంగని కాలు పట్టుకొని బ్రతిమలాడతారు. ఒక్కసారిగా ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. అలా గంగ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి నాన్న అని పిలుస్తుంది. ఇంకా సుధా అండ్ తను ఇద్దరు నాన్న అని పిలిచేసరికి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి ఆవిడని హక్ చేసుకుంటారు. గంగ కూడా వాళ్ళ అమ్మా నాన్న గురించి తెలుసుకొని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.